కృపగలిగిన దేవుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఇంతవరకు ప్రభువును స్తుతించుకున్నాం. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం వినబోతా ఉన్నాం. ఆయన వాక్యములో నుండి శ్రేష్టమైన సంగతులు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్తగా ఆయన వైపు చూస్తూ ఆయన మాటలు మనం వింటే మనకెంతో దీవెన, ఎంతో ఆశీర్వాదకరం. ఈ సమయంలో సంఘమందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడను కాక. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వరకు మనం చదువుకున్నాం. అక్కడ ప్రభు ఒక స్త్రీని స్వస్థపరిచినట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తాం. స్వస్థత, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీని ప్రభు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఆమెకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము డాక్టర్ యేసుక్రీస్తు. యేసు ప్రభు వారు ఎవరు అని అంటే ఆయన డాక్టర్, అంటే స్వస్థపరిచేవాడు, ఆయన బాగు చేసేవాడు. ఈ దినాల్లో చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వ్యాధుల చేత మరి చాలా అల్లాడిపోతూ ఉన్నారు. బాగున్న వాళ్ళము మనం ఏం చెప్తామంటే ధైర్యంగా ఉండు, ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడంట. కానీ ఆ బాధ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి తెలుసు, మరి ఎంతో కృంగిపోతూ ఉంటారు. అయితే ఈ సమయంలో అలాంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు డాక్టర్, ఆయన స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు. యేసుక్రీస్తు పరలోక వైద్యుడు. లోకంలో ఉన్నటువంటి వైద్యులకు అందరికీ కూడా మంచి జ్ఞానమును ప్రసాదించినటువంటి వాడు ఆయనే. ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, అవసరమే డాక్టర్స్ కూడా. వారందరికీ కూడా జ్ఞానమును ప్రసాదించినటువంటి వాడు దేవుడే, ప్రభుడే. చాలా మంది డాక్టర్స్ మనము చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు వారంతా మంచిగా చూసిన తర్వాత అది సర్జరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా చేసిన తర్వాత వారు ఏమంటారంటే, మా పని మేము చేశాము, ఇక దేవుని చిత్తం అంటారు. మీ దేవునికి ప్రార్థన చేసుకోండి, మీ దేవుణ్ణి వేడుకోండి అని అంటారు. అంటే వారు కూడా దేవుని యందే నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. వారు దేవునికి ప్రార్థన చేసుకునే వైద్యం చేస్తారు, దేవునికి ప్రార్థన చేసుకునే
సర్జరీ చేస్తారు. ఈరోజు మన ప్రభువుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమే. దేవుడు లేకుండా జ్ఞానం లేదు. నా ప్రియులారా గమనించండి, మన దేవుడు వైద్యుడు. అనారోగ్యముతో నిత్యము బాధపడుచున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, కురుంగిపోతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇక ఈ వ్యాధి తగ్గిపోతుందా లేదా అని చెప్పి విచారపడుతున్నటువంటి సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు వైద్యుడు, పరమ వైద్యుడు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 121వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు, పులుకెడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. పులుకెడు నిద్రపోడు. 121 వచనంలో ప్రియులారా, ఆయన నిద్రపోకుండా రోగిని కాపాడే దేవుడు. ఆయన రోగిని కాపాడే వైద్యుడు. ఆయన నిద్రనే పోడు, పులుకెడు నిద్రపోడు. పరిశుద్ధ గ్రంథంలో మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో మనము గమనిస్తే, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఇచ్చే వైద్యుడు ఆయన. ప్రియులారా గమనించండి, ఆయన నిద్రపోకుండా రోగిని కాపాడే వైద్యుడు. ఆయన తన రెక్కల క్రింద ఆరోగ్యం ఇచ్చే వైద్యుడు అని దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. అంతేకాదు మత్తయి సువార్త 14:14లో మనము గమనిస్తే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. కనికరము గల వైద్యుడైన జన సమూహాన్ని చూసి వారి మీద కనికరపడ్డాడు. కనికరపడి వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా గమనించండి, ఆయన నిద్రపోకుండా రోగిని కాపాడే వైద్యుడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగజేసే వైద్యుడు, ఆయన కనికరము గల వైద్యుడు అని దేవుని వాక్యంలో చూస్తా ఉన్నా. నువ్వు నమ్మిన దేవుడు శ్రేష్టమైన వైద్యుడుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మనము అనారోగ్యంతో ఏ హాస్పిటల్కు వెళ్ళినా కూడా మరి మనము కలిగి ఉన్నటువంటి ఆ రోగము వారు తెలుసుకొని దానికి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి మనల్ని పంపిస్తారు. మనిషికి రకరకాల వ్యాధులు వస్తాయి. కొందరికి పక్షవాతం వస్తుంది, కొందరికి ఆయాసం వస్తుంది, కొందరికి గుండె జబ్బులు వస్తాయి, కొందరికి నరాల వీక్నెస్ వస్తుంది, కొందరికి ఏదో తలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి కడుపులో గడ్డలు వస్తాయి. ఆ
అంటే అన్ని రోగాలకు ఆయన ఒక్కడే డాక్టరు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుచుకుంటారు. అది ఏ రోగమైనా కూడా అన్ని రోగాలకు ఆయన ఒక్కడే. ఏ రోగమైనా ఆయన బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందు నమ్మకం ఉంచితే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన చెంతకు వస్తే సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించువాడై ఉన్నాడని దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొంది వెళ్ళారు. జన సమూహాలు వచ్చాయి. కొందరు ఒంటరిగా వచ్చారు. ఆయన ద్వారా మంచి ఆరోగ్యమును పొందుకొని వెళ్ళారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధులు కలిగి బాధపడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నలిమి 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 మరి ఎల్లప్పుడూ కూడా బాధపడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో పరమ వైద్యుని గురించి నీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ పరమ వైద్యుని దగ్గరికి నీవు రాగలిగితే కనుక, ఆయన ఎంతో విశ్వాసం ఉంచగలిగితే కనుక, ఆయన ఎంతో నీవు నమ్మకం ఉంచగలిగితే కనుక నీవు సంపూర్ణ ఆరోగ్యమును పొందుకోగలవని లేఖనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మన డాక్టర్ పేరు యేసు ప్రభు. ఒక ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఆయనను సంప్రదించు వేళలంతా ఉదయం 6 నుండి ఉదయం 6 వరకు నువ్వు ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆ డాక్టర్ కదా. ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్లను వారికి సమయాలు ఉంటాయి. ఈ సమయం నుండి ఈ సమయం వరకు సంప్రదించండి, మరి కొన్ని సమయాలు సెలవు అని వారు బోర్డు పెట్టేసి ఉంటారు. కానీ ఈ డాక్టర్ను సంప్రదించే సమయం ఉదయం 6 నుండి ఉదయం 6 వరకు నువ్వు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అత్యవసర కేసులు ఉంటాయి కొన్ని. ఈ అత్యవసర కేసులు అన్ని వేళలా పరీక్షింపబడదు. ఇంతవరకు ఈ సమయం అనేది ఉండదు. నువ్వు ఏ సమయం ఆయన దగ్గరికి వచ్చినా ఆయన నిన్ను పరీక్షిస్తాడు, నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. సెలవు అంటూ లేదు, సెలవు అంటూ లేదు. ఏ రోజు కూడా సెలవు లేదు ఈ డాక్టర్ గారి దగ్గర. ప్రియులారా, గమనించండి. ఆయనకు కొన్ని టెలిఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ తీసుకొని మనం ఫోన్ చేస్తే ఆయన మనకు జవాబు ఇస్తాడు. ఏంటి ఆ సెల్ ఫోన్ నంబర్స్ అని మనము గమనిస్తే 9115 చదవండి లేఖన భాగంలో. 9115 అంటే 91వ కీర్తన 15వ వచనాన్ని చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. అది నువ్వు మొరపెట్టు, ఆయనకు ఫోన్ చేయి. అనగా ప్రియులారా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు నీకు జవాబిస్తాడని లేఖనంలో చూస్తా ఉన్నాం. అంతేకాదు 333 ఎక్కడ అది? ఇర్మియా 33:3 చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను అంటాడు. కాబట్టి ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ఓ ప్రియ సహోదరి సహోదరుడా, అస్వస్థతతో దినదినము బాధపడుతున్నటువంటి, కుమిలిపోతున్నటువంటి, కురుమిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఆయనకు ఫోన్ చేయి. 9115 333 ఇర్మియా
33వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు సర్వకాలము కూడా సర్వావస్థలలో ఉన్నటువంటి మానవానికి ఎప్పుడు ఎలా ఉంటాడంటే దగ్గరగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు, దూరంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు అంతే. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మన ప్రభువు డాక్టర్, పరమ వైద్యుడు. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన గురించి మనం కొన్ని విషయాలు లేఖనాలలో నుండి చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదవగలమా? ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. గమనించండి, యేసు ప్రభు వారు పరమ వైద్యుడు. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియులారా, ఆయన శస్త్ర నిపుణుడు. అంటే ప్రియులారా, ఆయన సర్జన్. ఆపరేషన్ తేలికగా చేసేస్తాడు అంతే. సర్జరీ చేయించుకోవాలంటే భయపడిపోతాం ఎవరిమైనా. ఏం జరుగుతుందో, తిరిగి ఇంటికి వెళ్తామో లేదో, తిరిగి భార్య ముఖం చూస్తానో లేదో, తిరిగి పిల్లల ముఖం చూస్తానో లేదో, ఎందుకు నాకే ఇలా జరుగుతా ఉంది అని చెప్పి కృంగిపోతాం, బాధపడతాం, ఏడుస్తాం. అయితే ఈరోజు దేవుడి వాక్యము ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నాను, నువ్వు నమ్మిన దేవుడు శస్త్ర నిపుణుడు, ఆయన సర్జన్. నీకు చక్కగా సర్జరీ చేయగలిగినటువంటి వాడు. భయపడద్దు నా ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టి ప్రారంభంలో దేవుడైన యెహోవా మట్టితో మనిషిని చేశాడు. మట్టితో మనిషిని చేశాడు, సృష్టిని అంతటిని కూడా చేశాడు. ఆ తర్వాత జంతువులను కావచ్చు, పక్షులను కావచ్చు, వాటన్నింటినీ ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆదాము కొన్ని పేర్లు వారికి పెట్టాడు, వాటికి కొన్ని పేర్లు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు చూశాడు, చూసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు, జత ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఆయనకు ఒక సాటి అయిన సహాయకును ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ప్రభు వారు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆయన బాగా నిద్రపోతూ ఉన్నాడు. ఈ రోజుల్లో అయితే మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ సర్జరీ చేస్తారు. కానీ ఆ దినాల్లో దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. అతడు శుద్ధి మతి లేకుండా నిద్రపోయాడు. అయితే ఆ సమయంలో ప్రియులారా చక్కగా ఆపరేషన్ చేశాడు, సర్జరీ చేశాడు. ఎముకలలో, ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి
ఆ స్థలమును మాంసముతో పూజ చేశాడు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా చేసి ఆ స్త్రీని ఆదామునకు సాటి అయిన సహాయముగా భార్యగా ప్రభు ఇచ్చినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఇది సృష్టిలో మొట్టమొదటి సర్జరీ, మొట్టమొదటి ఆపరేషన్. దేవుడు ఎంత చక్కగా ఈ ఆపరేషన్ చేశాడో దేవుని వాక్యము ద్వారా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సర్జన్ అని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ప్రభువు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు జరిగే ప్రతి శస్త్ర చికిత్స వెనుక ఆయన యొక్క అదృశ్య హస్తం ఉంది అని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. అంటే మనం సర్జరీకి వెళ్తాం, ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. వారు ఆపరేషన్ చేస్తున్నటువంటి ఆ సమయంలో ప్రియులారా ఒక అదృశ్య హస్తం అనగా మన దేవుని హస్తం ఆ సర్జరీలో ఉంది అని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులకు దగ్గరగా ఉన్నటువంటి బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి భయపడి బాధపడుచున్నటువంటి, దిగులు పడుచున్నటువంటి, విచారంలో ఉన్నటువంటి బిడ్డలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, డాక్టర్స్ నీకు సర్జరీ చేస్తూ ఉన్నా ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ ఆపరేషన్ చేస్తున్నటువంటి ఆ సమయంలో నా హస్తము కూడా అక్కడ ఉంది, నువ్వు భయపడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం, ఆయన శస్త్ర నిపుణుడు, ఆయన సర్జన్. కాబట్టి సర్జన్ మరి సర్జరీ చేయించుకునే బిడ్డలు భయపడవలసిన పని లేదని ఈరోజు దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఆయనే అక్కడ ఉండి చక్కగా నీకు ఆపరేషన్ చేయగలిగిన వాడు అని, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు క్షేమంగా ఇంటికి నడిపించేవాడని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఒక భక్తుడుగా చక్కటి పాట పాడుతాడు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన మాకు సయా
ఆయన నీ కుటుంబ వైద్యుడు. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. దేవుడే నీకు ఆపరేషన్ చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని మనము గమనిస్తే మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. చదువు. కూర్చుని చెప్పుచున్నాడు, దేవదూషణ చేయించున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప ఎవరిని ఆలోచించుకోండి. ప్రియులారా, గమనించండి. ఈ సందర్భాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారు జీవించినటువంటి ఆ కాలంలో ఒక పక్షవాత రోగము కలిగినటువంటి వారిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రియులారా, గమనించండి. ఈ రెండవ విషయం ఏంటంటే ఆయన వైద్య నిపుణుడు, అంటే ఫిజిషియన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వైద్య నిపుణుడు మన రోగాన్ని నిర్ణయిస్తాడు. ఆయన అంటే నీ లోపల రోగం ఉంది అని తెలియజేస్తాడు మనకు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్షవాయువు రోగంతో బాధపడుచున్నటువంటి వ్యక్తిని, నడవలేక, మరి ఏ పని చేసుకోలేక, ఇతరుల మీద ఆధారపడుచు, దినదినము కూడా తనకెదురైనటువంటి ఆ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నటువంటి ఆ వ్యక్తిని ఒక 4 వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన చూశాడు. ఆయన చూసి ఆ రోగిలో పక్షవాయువు రోగము కంటే అతి భయంకరమైనటువంటి రోగం ఉన్నప్పుడు గుర్తించాడు. గమనించండి. పక్షవాయువు రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చాడు. అతన్ని చూశాడు, దగ్గరికి తీసుకున్నాడు. అతన్ని చూశాడు. అతన్ని చూస్తే పక్షవాయువు రోగము కంటే అతి భయంకరమైనటువంటి రోగం ఆ వ్యక్తిలో ఉంది. ఆయన కనుగొన్నాడు ఆ రోగము. ఏంటమ్మా ఆ రోగము? పాపము, పాపరోగము. అది భయంకరమైనటువంటి. ఈరోజు విషయాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉన్నా. మనం ఒక వ్యాధితో చనిపోతే, ఒకవేళ ప్రభువులో ఉండి ప్రభువులకు విశ్వాసం వచ్చి ఒక వ్యాధితో మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ప్రభువుతో ఉండి ఒక వ్యాధితో మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం. అదే మనం పాప రోగముతో ఉండి మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కాబట్టి ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైద్య నిపుణుడు, ఆయన ఫిజిషియన్. ప్రియులారా, ఆయన దగ్గరికి వెళ్తే అంతరంగంలో ఉన్నటువంటి రోగమును గుర్తించగలిగినటువంటి వాడు. ఈరోజు దైవ వాక్యం ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మొదట పాప రోగమును చూశాడు ఆయన. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఆ తర్వాత అతనికి స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. నీ పరిపెత్తుకొని లేచి వెళ్ళిపో అన్నాడు. పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. నా ప్రియులారా, గమనించినందుకే దావీదు భక్తుడు కూడా అంటాడు,
3వ వచనంలో 103వ కీర్తన 3వ వచనం చదువుకుంటే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అంటాడు. సంకటములు అనగా రోగములు అని అంటారు. సంకటము అనగా రోగము. ఇక్కడ ఒక క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక క్రమం. మొదట పాపము, రెండవది తర్వాత శరీరానికి కలిగినటువంటి రోగము మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ఆయన నీ పాపమును క్షమిస్తాడు. ఆ తర్వాత నీకు స్వస్థత అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన వైద్య నిపుణుడు, ఆయన ఫిజిషియన్. ఆయన దగ్గరికి వస్తే నీలో ఉన్నటువంటి రోగమును ఆయన వెలికి తీసేటువంటి వాడు. ఈరోజు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే లోపల ఏదో మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం, కానీ ఆయన అన్ని పరీక్షలు చేసినా కూడా తెలుసుకోలేక కొందరు ఏం చేస్తుంటే, ఏం లేదమ్మా నీకు అన్ని బాగానే ఉన్నాయి, రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నావు, ఏం భయపడదు, ఈ మందులు వాడు, ఏం కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్తారు. కానీ చివరకు ఏదో ఒక చోట ఆ రోగము బయటపడుతుంది. ఇలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన మనలో ఉన్నటువంటి రోగమును గుర్తించి దానికి సరైనటువంటి రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చి వారికి మంచి ఆరోగ్యమును అనగా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నా. అతి భయంకరమైన రోగముతో బాధపడుతున్నామేమో నా ప్రియ దేవుని బిడ్డ, ప్రమాదకరమైనటువంటి రోగముతో, ప్రాణాపాయకరమైనటువంటి రోగముతో, వ్యాధితో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ప్రభు దగ్గరికి వస్తే నీకు సమస్య తీరిపోతుంది. ఆయన నీకు సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం అనుగ్రహించి వాడై ఉన్నాడని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యంలో చూస్తాం, ఆ పక్షవాయువు రోగముతో బాధపడుతున్నటువంటి వాడి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, కుమారుడా అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడు. కుమారుడా అంటే అందులో ఆయన ప్రేమను మనము చూస్తాం. ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఆ శ్రద్ధను మనం చూస్తాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు అలా గమనించండి. ఈరోజు మరి ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధులు వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లే భయపడిపోతూ ఉంటారు కదా. రోగిని ముట్టుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఆ దినాల్లో రోగిని దగ్గర కూర్చోబెట్టుకొని శతస్కోప్ పెట్టి చూస్తూ మరి ఆ రోగిని చేయబట్టుకొని కొద్దిసేపు గమనించి ఇలాగ మంచిగా చూసి ఆ తర్వాత అతనికి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఇది నా ఎవరో 100కు ఒకరు మనకు కనపడతా ఉంటారు అలాంటి వారు. కానీ ఇప్పుడు వారే ఎంతో భద్రత, ముఖానికి మాస్క్ లేని పేషెంట్ల దగ్గరికి రానివ్వరు, చేతులకు బ్లౌజెస్ ముట్టుకోరు, అవి లేని ముట్టుకోరు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనల్ని తాకి స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అనారోగ్య పరిస్థితిలో బాధపడుతున్నటువంటి బిడ్డలు కొన్ని విషయాలను గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5:28 వచనాన్ని చూడండి. యేసును గురించి విని ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుతున్ననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. స్వస్థత పొందిందా లేదమ్మా? స్వస్థత పొందింది. అంటే ప్రియులారా, యేసు వస్త్రములో ఆరోగ్యం ఉంది. యేసు వస్త్రములో ఆరోగ్యం ఉంది. స్వస్థత ఉంది యేసు వస్త్రములో. యేసు వస్త్రమును తాకిందంటే స్వస్థత పొందుకొని వెళ్ళింది. ప్రియులారా, లూకా సువార్త 7వ వచనాన్ని ఒకసారి చదవండి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము,
స్వస్థపరచబడును అని అన్నాడు. మాట మాత్రము సెలవి అన్నాడు. ప్రియులారా, యేసయ్య మాటలో ఏముంది? స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. ఆయన ఏ సమయానికి చెప్పాడో అదే సమయానికి అతని దాసుడు స్వస్థత పొందాడు. ఈరోజు అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వస్త్రములో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనమును చూడండి ఒకసారి. ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయమును కొన్నిటిలో వెళ్ళి అందులో కడుక్కుకొనుమని చెప్పాను. సిలోయము అన్న మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కుని సూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది ప్రియులారా. ఆయన ఉమ్మిలో స్వస్థత. ఎంత గొప్ప దేవుడు ఆయన. రోజు ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. అంతట పేతురు, అయ్యా వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకిచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన పేరులో స్వస్థత, ఆయన వస్త్రములో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన నామములో స్వస్థత ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైద్య నిపుణుడు, ఆయన విజయశీలం. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే నీ లోపల ఏ రోగం ఉన్నా ఆయన తెలుసుకుంటాడు. ఆయన తెలుసుకుని నీకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకు, ఎలా తెలుసు ఆయనకు? నీలో నాలో ఉన్నటువంటి మరి లోపల ఉన్నటువంటి వ్యాధి ప్రభువుకి ఎలా తెలుసు అని మనము ఆలోచన చేస్తే కనుక ఒక్క మాట మనం పరిశుద్ధ గ్రంథములో 139వ కీర్తనలో మనం చూద్దాం. పదైదవ వచనాన్ని చదువు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అంటాడు కదా. ప్రియులారా, గమనించిన మంచి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. మనం ఎక్కడ తయారు చేయబడ్డాము? భూమి యొక్క అగాధ స్థలములలో మన నిర్మాణం జరిగింది. ఆ జిగట మట్టితో దేవుడు మనను తయారు చేశాడు, నిర్మాణం చేశాడు. నాకు కలిగిన ఎముకలను నీకు అన్ని తెలుసు. ఆయనకు తెలుసు. మన దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ప్రభువుకు తెలుసు కనుక ఆయన మనలో ఉన్నటువంటి రోగాన్ని కూడా గుర్తించగలదు అని ప్రభువు పేరట తెలియజేస్తున్నాం. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన విషయాలు. మన ప్రభువు డాక్టర్, ఆయన వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు. నా ప్రియ దేవుడా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఓ ప్రియ సహోదరి సహోదరుడా, డాక్టర్స్ ఒకవేళ నీకు సర్జరీ చేయాల్సి ఉంది,
నీకు సర్జరీ అవసరమై ఉన్నది, లేకపోతే నువ్వు బ్రతకవు అని ఒకవేళ నీకు చెప్పి ఉన్నానేమో, అయితే ఆ విషయంలో నువ్వు భయపడిపోతున్నావేమో, అధైర్యపడుతూ ఉన్నావేమో, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చాలా చక్కగా సర్జరీ జరిగించేటువంటి దేవుడు. ఈరోజు డాక్టర్స్ ఒకవేళ నీకు సర్జరీ చేస్తున్నా ఆయన అదృశ్య హస్తం ఆ స్థలంలో ఉంది, అక్కడ నీకు సర్జరీ చేస్తుంది అన్న సంగతిని నీవు మరచిపోకూడదని ప్రభువు పేరట తెలియజేస్తూ. రెండవ విషయము, ఆయన వైద్య నిపుణుడు, ఫిజిషియన్. భయంకరమైనటువంటి వ్యాధి చేత ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, కృంగిపోతా ఉన్నావేమో, నేను పోతే అనగా నేను చనిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటని దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, దినదినానికి కృంగిపోతా ఉన్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డ, నీ లోపల ఉన్నటువంటి ఆ రహస్య వ్యాధిని కూడా కనుగొని సంపూర్ణ ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహించేవాడు ఆయన. చక్కటి ట్రీట్మెంట్ ఆయన నీకు దయచేసేవాడని ప్రభువు పేరట తెలియజేస్తూ. కనుక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు బట్టి నీవు ధైర్యంతో ఉండాలని ఈరోజు ప్రభు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పరమవైద్యుడను, నేను నిన్ను బాగు చేయవాడను, నేను నీకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడను అని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు కదా. ఆయన మనల్ని పెంచాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని పెంచుతూ ఉన్నాడు, ఆయనే మనల్ని పోషిస్తూ ఉన్నాడు. నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు, నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడు, నా కుమార్తె అనారోగ్యం చేత, వ్యాధుల చేత, బలహీనతల చేత బాధపడుచున్నటువంటి, దిగులు పడుచున్నటువంటి, కృంగిపోతున్నటువంటి, అధైర్యపడుచున్నటువంటి నా ప్రియ కుమార్తె, కుమారుడు, నువ్వు భయపడవద్దు, నేనున్నాను అని చెప్పి ఆ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక మన ప్రభువు డాక్టరై ఉన్నాడు, ఆయన వైద్యుడై ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఆ వైద్యుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్జన్ అయి ఉన్నాడని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆయన ఫిజిషియన్గా ఉన్నాడని ప్రభువు పేరట తెలియజేస్తున్నాను. సర్జరీ అవసరమైన బిడ్డలకు చక్కగా వారి సర్జరీని జరిగింపజేసి మంచి ఆరోగ్యంతో క్షేమం అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆ లోపల ఉన్నటువంటి వ్యాధి చేత నలిగిపోతున్నటువంటి ఆ బిడ్డల వ్యాధిని కనుగొని సంపూర్ణ స్వస్థత అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అధైర్యపడుతున్నావా, దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఏడుస్తూ ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయన నీకు తన రెక్కల చాటున సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహిస్తాడని
వాక్యం ద్వారా సెలవిస్తూ ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని తల వచ్చి మోకరించి దేవసన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చి నీ కొరకు తన ప్రాణం ఇచ్చి నీ కొరకు తన రక్తమంతటిని కూడా ధారపోసి నీకు రక్షణ ప్రసాదించినటువంటి ఆ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు స్వస్థత కూడా ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఆయనే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యమును కలగచేయువాడై ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడు. నా ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన చేసుకో. అయ్యా నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, మాకెందుకు ప్రభువా నాయనా, నీవు ఆ దినాన ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్ చేశావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈనాడు మాకు కూడా సర్జరీ చేయగలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. డాక్టర్తో ఉండి అదృశ్య వ్యక్తిగా, అదృశ్య దేవుడిగా ఆ స్థలంలో మాతో ఉండి మాకు సర్జరీ జరిగించే దేవుడవై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అది భయంకరమైనటువంటి రోగము చేత, ఎవరు కనుగొనలేకపోతున్నటువంటి ఆ వ్యాధి చేత బాధపడుతున్నటువంటి నన్ను మీరు తాకి అయ్యా సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం అనుగ్రహించు దేవుడవై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా అని దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే నీకు క్షేమం ఇవ్వబోతున్నాడు. ప్రభువే నీకు సంపూర్ణ స్వస్థత ఇవ్వబోతున్నాడు. ప్రభువే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభువే నీకు మంచి ఆయుష్ను అనుగ్రహించబోతున్నాడని ప్రభు తెలియజేస్తున్నాడు. కృప కలిగిన తండ్రి, దయగల మా నాయన, నీకు వందనాలు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. అనేక వ్యాధుల చేత నాయన సర్జరీలు అవసరమైన బిడ్డలు ఉంటున్నారు నాయన. లోపల ఏదో భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభు. వారందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. నేనున్నాను నేను నిన్ను బాగు చేస్తానని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తాను. స్తోత్రాలు ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలో బిడ్డలు మీరు తాకండి ప్రభువా, మీరు తాకండి, మీరు ముట్టండి నాయన, మీరు ముట్టండి ప్రభువా. మీరే సంపూర్ణ ఆరోగ్య బిడ్డలకు అనుగ్రహించి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఇదిగో నా తండ్రి, నీ పాద సన్నిధానములో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి ఆయన మంచి ఆరోగ్యం వచ్చేటండి, కుటుంబాల్లో నెమ్మది, ప్రశాంతత, సమాధానం ఇచ్చి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్.